డిప్యూటీ సీఎం అనేది ఒక ట్యాగ్ లైన్, ఎక్స్ట్రా ట్యాగ్ లైన్ అంతే. ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది. ఆయన గౌరవం ఇప్పుడు సీఎం తర్వాత కింద స్థాయిలో డిప్యూటీ సీఎంగా ఆయనకి గౌరవం ఇచ్చుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చుకున్న గౌరవం అది. దానికి పోట ఇవ్వడమంటారు ఎందుకు? అంటే ప్రచారం 2 days అదే జరుగుతుంది. ఊరికే ఏదో ఎవరికో బాగాలేదు బాధగా అనిపిస్తే అంటూ ఉంటారు, ఆయన ఎక్కువ కష్టపడుతున్నారని అలాంటి అభిమానులు అనుకుంటూ ఉంటారు. కానీ హీఈస్ వెరీ గుడ్ ఇన్ హిజ్ డిపార్ట్మెంట్స్ అండి. చూసుకుంటే మనము ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కావచ్చు, అటు ఐటీ కావచ్చు, ఆయన తప్పించి ఎవరు చేయలేరు. మళ్ళీ చెప్తున్నా, బల్లగుద్ది చెప్తున్నా, ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న లీడర్. ఈరోజు విద్యా వ్యవస్థలో ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయో ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఒకే ఒక స్టేట్మెంట్ అండి, 4 ఏళ్ళు చదివినా మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కావచ్చు, లేకపోతే ఇమీడియట్గా బయటకు వెళ్తే ఉద్యోగాలు దొరకనివి అమీర్పేటలో 6 నెలలు కోర్సులు చేస్తే దొరుకుతున్నాయి. ఎందుకు అంటే ఏం ల్యాక్ అవుతుంది? 4 ఏళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో, గ్రాడ్యుయేషన్లో ఏం లోపాలు ఉన్నాయని క్లియర్గానే ఆయన చెప్పారు. అంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉండాలి దానిపైన. నిజమే కదా, అది ఎవరు ఆ సామాన్యంగా పాయింట్ ఆలోచించారు జనరల్గా. కానీ ఆయన చూడండి, అది ఓపెన్గా అది ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం దీంట్లో అని చెప్పేసి. రీసెంట్గా ఒక పెద్ద స్టేట్మెంట్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, విద్యా వ్యవస్థలో పుస్తకాల బరువును తగ్గించండి, పిల్లలకి సరైన విద్యను, అంటే ఈ రోజుకు తగ్గ మనము ఎప్పుడో జమానా కాలం సిలబస్ మళ్ళీ ఇప్పుడు పాత సిలబస్లు ఫాలో అవుతే కష్టం కదా. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, ఐక్యూ పెరిగిపోయింది, పిల్లలది అడాప్షన్ ఆఫ్ ఐక్యూ డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఈ టైంకి ఇప్పుడు జనరేషన్కి తగ్గ సిలబస్లు ప్రిపేర్ చేయండి అని చెప్పేసి, పుస్తకాలు బరువును తగ్గించండి, పెద్ద పెద్ద నోట్స్లు, పెద్ద పెద్ద క్వశ్చన్స్కి ఆన్సర్స్, ఇది కాదు ఎగ్జామ్ థియరీ అంటే అని చెప్పేసి, ప్రాక్టికాలిటీ అనేది ఇంపార్టెంట్ అనేది. అంటే ఇలాంటి పెను మార్పులు ఈరోజు మనం రేపొద్దున్న విద్యా వ్యవస్థలో మనం చూడగలుగుతాం. అదే ఐటీ సెక్టార్లో మనం చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు, హీఈస్ వెరీ గుడ్ అట్ బార్గెనింగ్, లేకపోతే ఇంకే వేటిల్లో అయినా సరే రాష్ట్రానికి సౌలభ్యాలు తీసుకొచ్చే దాంట్లో చెప్పే విషయంలో ఇండస్ట్రియలిస్టులకి ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురాగలడు, ఏ రకంగా వాళ్ళని, మంచి క్యాపబిలిటీ ఉందండి ఆయనకి. ఆయన ఖచ్చితంగా తీసుకురాగలడు. బికాస్ హీ మంచి ఒరేటర్ ఆయన ఆ విషయంలో. 1-to-1 ఒరేషన్ అయింది. 1-to-1 నేను పబ్లిక్ ఒరేషన్తో నేనేమి మాస్ లీడరు, మాస్ డైలాగ్ చేస్తారని నేను చెప్పను. కానీ ఆయన నారా లోకేష్ గారు 1-to-1 ఒరేషన్ కావచ్చు, ఆయన మీటింగ్ హోల్డ్ చేసే విధానం కావచ్చు, చాలా బాగుంటుందండి. సో ఎలాంటి ఇండస్ట్రీస్ అయినా ఆంధ్రాకి రావాల్సింది. సో ఆ కమిట్మెంట్ ఉన్న లీడర్. గతంలో మనం చూసినప్పుడు శ్రీ సిటీ కావచ్చు, కియా విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర ఐటీ ఇండస్ట్రీస్ విషయంలో కావచ్చు, చాలా మెజారిటీ రోల్ లోకేష్ గారు ప్లే చేశారు. సో ఈ 5 ఏళ్ళు నిజంగా చెప్తాను, ఈ 2 డిపార్ట్మెంట్స్ సువర్ణ అక్షరాలతో మనం లిఖించుకునే విధంగా ఉంటుంది. చూడండి, అంటే మాస్ డైలాగ్ అన్నారు, మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా మాస్ డైలాగ్ వేశారు లోకేష్ గారు. అంటే ఐ బిలీవ్ లోకేష్ గారు, మీరు యువగళం 1-to-1 క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ చూడండి, అసలు ఆయన ఒరేటరీ స్కిల్స్ చూడండి, లోకలైట్స్తో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు కరెక్ట్గా ఆయన. కాకపోతే నాకు పానిక్ ఎక్కడ, నాకు ఆయనే ఒప్పుకుంటారు, ఎవరు అక్కర్లేదు. ఇంకా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది జనాల్ మీటింగ్లోకి అడ్రస్ చేసేదానికి, ఇంకా స్టిల్ ఐ హ్యావ్ ప్రాబ్లం అని చెప్పేసి. మీరు యువగళం టోటల్ 1-to-1 లోకలైట్స్తో వాళ్ళు ఈవెన్ ఆ స్లాంగ్ కూడా ఆయన అడాప్ట్ చేసుకుంటాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లోకేష్ గారు. ఆ ఇది ఉందన్నమాట. సో నాకు అది బాగా నచ్చుతుంది ఆయన విషయంలో. పవన్ కళ్యాణ్ లేకపోతే మన 24 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళా ప్రతిపక్షంలో ఉండేవాడని చెప్పి ఒక ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, వైసీపీ చేస్తున్నారు. నిజంగా జనసేన లేకపోతే టీడీపీ అధికారం రావాలంటారా? అధికారం వచ్చే పరిస్థితి లేదంటారా? ఒకటి సార్, ఎవరు కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో కూర్చోవడం అనేది ఖాయం. జనం ఫిక్స్ అయ్యారు. కానీ 0.1% కూడా రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి రాష్ట్రాన్ని ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇరు పార్టీల నేతలకి అవగాహన ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఏమైపోతున్నాయో అవగాహన ఉంది, జనాలు ఎలాంటివి ఫేస్ చేయాలో తెలుస్తుంది, వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఆ 0.1% కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు ఛాన్స్. గెలవడానికి కాదు, అపోజిషన్ ఇవ్వకూడదు ఈరోజు. అందుకే ఈరోజు అపోజిషన్ పొజిషన్ కూడా లేదు. మీరు చూసినట్లయితే ఆ అపోజిషన్ పొజిషన్ కూడా ఈ వ్యక్తికి ఇవ్వకూడదు. హీఈస్ టూ డేంజరస్. అంటే ఆ పార్టీ ఈజ్ టూ డేంజరస్. దాని కన్స్ట్రక్షన్ ఆఫ్ చూసుకుంటే 5 రెడ్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ
ధనంజయ రెడ్డి ఈజ్ ఐఏఎస్. అతను వదిలేసేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకో రెడ్డి ఎవరో ఉన్నారండి, మిథున్ రెడ్డి. ఒక 5 రెడ్లతో 5 రాష్ట్రాన్ని 5 భాగాలుగా విభజించి ఎక్కడ ఏమున్నా, ఏ వనరున్నా, ల్యాండ్, వైను, శాండ్, మైన్, అన్నీ ఏ వనరైన న్యాచురల్ రిసోర్సెస్తో సహా ఏది అమ్మేసినా హెడ్ క్వార్టర్స్కి వచ్చేయాలి, డబ్బు వచ్చేసేయాల్సింది. సో ఇట్లా పెట్టుకుని ప్రతి వ్యవస్థని అతలాకుతలం చేసేసారు. సో ఇలాంటి వ్యక్తులకి కనీసం అపోజిషన్ పొజిషన్ వస్తే మళ్ళీ వీళ్ళు రేపొద్దున మేకవుతారు కాబట్టి ఇవ్వకూడదు. కాబట్టి ఎవరి బలాలు వాళ్ళకున్నా కూడా అన్ని బలాల్ని, అన్ని ఈగోల్ని పక్కన పెట్టి ఈరోజు కలిసి ముందుకు రావడం జరిగింది. అందుకే మనం ఇంత హ్యూజ్, అసలు చరిత్రలో చూడనంత రిజల్ట్ మనం చూసామన్నమాట. అంటే ఇప్పుడు భవిష్యత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం అవుతుంటారు అంటే వ్యక్తిగతంగా మాట్లాడదు, 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. ఐ డోంట్ నో, నేను జనసేన రిప్రజెంటేటివ్ కాదు. ఈ క్వశ్చన్ మీరు జనసేన ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎవరైనా సరే నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రిగా అవ్వాలి అని అనుకున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఓపెన్గా చెప్తున్నాను కదా, నేను టీడీపీ రిప్రజెంటేటివ్ని, నాకు ఇందులో ఏం మొహమాటాలు లేవు. ఫ్రమ్ అవర్ పార్టీ నేను మా టీడీపీ రిప్రజెంటేటివ్గా మా పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరైనా సరే ఉండాలని నేను కోరుకుంటా. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన ముఖ్యమంత్రిగా అయినా నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇది నన్ను అడగకూడదు క్వశ్చన్. వ్యక్తిగతంగా అయినా సరే నేను టీడీపీ నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటా. బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై పార్టీ కాబట్టి నేను ఓపెన్గానే చెప్తున్నా. దీంట్లో నేనేదో మొహమాటానికి పోయి చెప్పాల్సింది లేదు. నాకు ఆయన పైన గౌరవం ఉంది, వ్యక్తిగా గౌరవం ఉంది, నిజాయితీపరుడుగా గౌరవం ఉంది. కాకపోతే నా మూలాలు తెలుగుదేశం పార్టీ మూలాలు. నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, తెలుగుదేశం పార్టీ ఏవైతే ఆశయాలు కావచ్చు, రిఫార్మ్స్ తీసుకొచ్చిందో, ఏవైతే తెలుగుదేశం పార్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చిందో వాటన్నిటికీ కనెక్ట్ అయ్యి నేను దాంతోపాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఓపెన్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నా, ఒకవేళ ఇన్ ఫ్యూచర్ కూటమి ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఎవరైనా వచ్చినా కూడా నేను సపోర్ట్ టు. ఒక దశలో పంచప్రభాకర్ కూడా చేశారు. ఈ రోజు ఏమన్నా 5 ఏళ్ల కాలంలో అలాంటి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకునే పరిస్థితి? తప్పకుండా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉండింది. మేము ఎక్కడో యుఎస్లో ఉన్నాము, యూకేలో ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మేము H1B వీసాల్లో ఉన్నాము, గ్రీన్ కార్డ్ హోల్డర్స్. మేమేం చేయలేము అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రాకి మీరు స్వేచ్ఛగా అడుగు పెట్టండి. ఇది కక్షపూరిత రాజకీయం కాదండి, వీళ్ళు చేసిన తప్పులు. ఎందుకంటే ఇష్టానురాజ్యంగా, అసలు ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నారండి వీళ్ళు. మాదే రాజ్యం, మేము ఏది మాట్లాడితే అది, మేము బూతు మాట్లాడితే అది వేదంగా తీసుకోవాలి మీరు అన్నట్లుగా ఎంత పడితే అంత, ఎలాంటి మనిషిని పడితే అలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తిని పడితే అలాంటి వ్యక్తిని లంబూతులతో సహా వాడి వీళ్ళు విపరీతమైన దారుణమైన భాషా ప్రయోగం చేసేసి ఈరోజు మీరు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు కదా, మమ్మల్ని ఏం చేయలేరు. రెడ్ కార్నర్ నోటీసులు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. జస్ట్ రానియండి, ఇక్కడ వరకు రానియండి, వాళ్ళ కెరియర్స్ ఏంటో చూద్దాము. రేపొద్దున్న పద్ధతిగా ప్రశ్నించే ఎవరిని కూటమి ప్రభుత్వం ఏమీ చేయదండి. నిజంగా తప్పు ఉంటే తప్పని ఎత్తి చూపించండి. అదే కూటమి ప్రభుత్వపు నాయకులు కూడా అడుగుతున్నారు. ఏదైతే మొన్న తిరుపతి ఇష్యూలో కావచ్చు, అంతకుముందు జరిగిన ఏదైనా ఇష్యూస్లో కావచ్చు, ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి అంటే అడగండి, ప్రశ్నించండి. దానికి మా తప్పు ఉంటే మేము క్షమాపణలు చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ముందుకొచ్చి క్షమించమని అడుగుతాం. మాకు ఇందులో ఏమి భేషజాలు లేవు, మేమేం గొప్ప, మేము క్షమించమని అడిగితే మాదేదో పోతుందని ఏమీ లేదండి. అంటే ఆ టైంలో మీ మీద కూడా టిక్ టాక్ రాని, ఐటెం రాని అని కూడా చాలా ట్రోల్ చేశారు. అవును, ఏదో బట్టల షాప్ పెట్టింది, బట్టల షాప్ చేస్తున్నారు, ఏదో ఇట్లా పోస్టులు పెడితే కొద్దిగా పేటీఎం అని కూడా మీరు ట్రోల్ చేశారు. ఏంటి అసలు వాటి ఏం చెప్తారు? వీళ్ళకి తెలియాలి రాని అని చెప్పి అన్నారు. నేను బట్టల షాప్ పెట్టింది బిజినెస్ 2019 January 7th. అంటే అపోజిషన్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంకా స్టిల్ అపోజిషన్లోనే ఉన్నారు, వైసీపీలోనే ఉన్నారు. నేను అప్పుడు పెట్టాను ఆ స్టోర్, నా ఫ్యామిలీ బిజినెస్ అది. సో నా బిజినెస్ పర్పస్ నేను స్టోర్కి సంబంధించిన టిక్టాక్ నేను వీడియోస్ చేస్తూనే ఉండేదాన్ని. నేను టిక్టాక్ వీడియోస్ చేసి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి అంత లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోవర్స్ నాకు ఉన్నా కూడా, ఆల్మోస్ట్ 190K ఫాలోవర్స్ ఉన్నప్పుడు మీరే అంటే స్వయంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీ మదమే
నాలాంటి అమ్మాయిని ఒక నార్మల్ సాదా సీదా బిజినెస్ చేసుకునే అమ్మాయిని ప్రశ్నించేలా చేసింది. నువ్వు రాని అనుకుంటే నేను అఫ్ కోర్స్ రాని, నేను అదే ఫీల్ అవుతాను. నేను వేలాను టిక్టాక్ అనే ఒక యాప్ని, నేను వేలాను. ఈ రోజుకి నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్. నా ప్రొఫైల్స్ అన్ని చాలా స్ట్రాంగెస్ట్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఎందుకంటే అంత స్ట్రాంగ్ వాయిస్ నా సైడ్ ఉంటుంది. సో నాకేం ప్రాబ్లం లేదండి. ఎవడో ఏదో అనుకున్నంత మాత్రం నేను అది అయిపోను కదా. నాకేంటి, నేనేంటి, నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఎలా అనుకుంటున్నారు అనేది నాకు మ్యాటర్ అవుతుంది. కానీ ఎవడో మూల కూర్చుంటు నా మీద మీకు నిజం చెప్తున్నాను రాజ్ కుమార్ గారు, నా మీద రాతలు రాసే వాళ్ళని లిటరల్లీ చూశాను కదా. డిజిటల్గా పేపర్ బయటికి రాదు, కానీ నెట్లో మాత్రం వైరల్ అవుతూ ఉంటుంది కదా. సో దాని వెనకాల ఉన్న వ్యక్తుల్ని ఈ మధ్యకాలంలో అరెస్టులు చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన నీతోనే నేను అనిపించుకున్నది లిటరల్లీ ఇలాంటి నీకు నువ్వు తినడానికి మింగం మెతుకుండదు. లిటరల్లీ అంత డౌన్ ఫ్యామిలీస్ అండి వాళ్ళు. ఓకే, నాకు ఒక టైంకి నాకు ఏం అర్థమైందంటే ఆఫ్టర్ దీస్ ఆల్ థింగ్స్ వాళ్ళు అరెస్ట్లు అవుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ చూస్తున్నప్పుడు అప్పుడు ఏమనిపించిందంటే వాళ్ళ యొక్క వెనకబడిన స్థితిగతులు జగన్మోహన్ రెడ్డి అనేవాడు క్యాష్ చేసుకుని లిటరల్ ఇలాంటి బూతులు, ఇంత ఘోరమైన మార్పులు వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి వేయించాలంటే ఒక టీం వేయిస్తుంది. ఆ టీం హెడ్స్ ఎవరో నేను చెప్పక్కర్లేదు. దేవేందర్ రెడ్డి అప్పటి నుంచి చూసుకుంటే దేవేందర్ రెడ్డి గుర్రంపాటి కావచ్చు, తర్వాత సజ్జల్ భార్గవ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి యొక్క వాళ్ళ ఎన్కాష్ చేసుకుంటున్నారండి. వీళ్ళకి లేనితనాన్ని నిజంగా ఎన్కాష్ చేసుకుంటున్నారు అనిపించింది. లేకపోతే వాళ్ళు చిన్న చిన్న బతుకులు అండి. గట్టి కొట్టామంటే మనం ఈరోజు బయటికి తీసుకురావడానికి బెయిల్ కూడా దొరకని పరిస్థితుల్లో లేదు. బెయిల్కి అష్యూరెన్స్కి సంతకాలు పెట్టే పరిస్థితులు లేరండి వాళ్ళ ఫ్యామిలీస్. అలాంటి ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీ నిజంగా చెప్తున్నాను కదండి. నేను గుడివాడ అతని ఫ్యామిలీని చూసానా, వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. ఒరే, నీకు అలాంటి ఫ్యామిలీని పెట్టుకుని నువ్వేంద్రా అసలు ఇంత దారుణంగా రెచ్చిపోయావా నువ్వు సోషల్ మీడియాలో, ఏ ధైర్యంతో రెచ్చిపోయావు అనేది నిజంగా ఒక టైంలో నాకు జాలేస్తుంది వాళ్ళని చూస్తుంటే. అవి వాళ్ళ బతుకులు, వీళ్ళ మనల్ని అనేది అని అనిపించింది అనమాట. అదే టైంలో మరి మిలియన్ బిళ్ళ మీద పేటిఎం అని చెప్పని ప్రచారం చేశారు కదా. నేను ఓపెన్గా ప్రూవ్ చేయమన్నానండి. నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇస్తాను, నా ఫర్మ్ అకౌంట్స్ ఇస్తాను, ప్రతిదీ డిజిటల్ నేను షేర్స్ అన్నీ నేను చూపిస్తాను నాకు సంబంధించింది. ఎక్కడన్నా ఒక్క రూపాయి నేను పార్టీకి ఇచ్చింది తప్పించి పార్టీ నాకు ఏ రోజు ఇచ్చింది లేదు. ఇంకా నేను సభ్యత్వానికి కావచ్చు, మా సభ్యత్వం తీసుకున్నప్పుడు నా పార్టీకి డొనేషన్ ఇచ్చింది కాబట్టి గర్వంగా చెప్పుకుంటా నేను నా పార్టీకి డొనేషన్ ఇచ్చా అని చెప్పుకుంటా. సో మీరు ఓపెన్గా చూపించండి, మీ ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడు నేను ఏమన్నా ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటే తెలిసిపోద్ది కదా, ఆన్లైనే కదా ట్రాన్సాక్షన్.